హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. దానికోసం మనకు ఒక చార్ట్ కావాలి, టేపు, పెన్, స్కేల్, సిజర్, మెజర్మెంట్ కోసం ఒక బ్లౌజు. దీన్ని తీసుకొని టేప్ని 2 ఫోల్డ్లా మడతపెట్టి ఫోల్డింగ్స్ మన వైపు, ఓపెన్స్ అటువైపు ఉండేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకోవడం ఎలాగో చూద్దాం. దానికోసం ఫస్ట్ మనం బ్లౌజ్ని ఇలా పరుచుకొని ఆ షోల్డర్ దగ్గర టేప్ పెట్టుకొని అక్కడి నుంచి కింద డాట్ దాకా పట్టుకొని ఇలా మెజర్ చేయాలి. అక్కడ నాకు 14.5 వచ్చిందనమాట. ఆ 14.5కి 1 ఇంచ్ కలుపుకొని 15.5 మార్క్ చేయాలి. బ్లౌజ్ పొడుగు 15.5 అనమాట. దాన్ని మార్క్ చేస్తున్నాను కిందకి. సరేనా? మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. చెస్ట్ లూజ్ కోసం బ్లౌజ్ని ఇలా సర్దుకొని మనం ఈ చంక రౌండ్ కింద నుంచి ఆ చంక రౌండ్ కింద వరకు చూడండి, నేను చూపిస్తున్నట్టుగా టేప్ పట్టుకొని ఈ చంక రౌండ్ కింద నుంచి ఆ చంక రౌండ్ కింద వరకు టేప్తో ఇలా మెజర్ చేసుకోవాలి. అక్కడ నాకు 16 ఇంచెస్ వచ్చింది. ఆ 16 ఇంచెస్ని 2 ఫోల్డ్స్ వేసాను. 2 ఫోల్డ్స్ మీద నాకు ఎంత వచ్చింది? 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ చెస్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు బ్లౌజ్లోంచి నడుము లూజ్ కూడా ఎలా తీసుకోవాలో చూద్దాం. నడుము దగ్గర ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ స్టిచ్ వరకు ఇలా టేప్ని పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. 2 ఫోల్డ్స్ మీద 14 వచ్చింది. 1 ఫోల్డ్ మీద 2 ఫోల్డ్స్ మీద 7 ఇంచెస్ వచ్చింది. ఆ 7 ఇంచెస్ నడుము లూజ్ అనమాట. ఇప్పుడు మనం బ్లౌజు పొడుగు ఎలా తీసుకోవాలంటే 14.5 వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ కలిపి 15.5 మార్క్ చేయాలి. పొడుగ్గా టేప్ని ఇలా పొడుగ్గా పెట్టి 15.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ చివర ఒక లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి. పేపర్కి ఆ చివర కూడా 15.5 మార్క్ చేయాలి. మార్క్ చేసి స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఆ లైన్ మీద మనం షోల్డర్ కోసం ఒక 5.5ని మార్క్ చేయాలి. షోల్డర్ కోసం 5.5 మార్క్ చేశాను కదా. మార్క్ చేసిన తర్వాత ఆ షోల్డర్ దగ్గర నుంచి కిందకి చంక డౌన్ కోసం అనమాట ఒక 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసిన తర్వాత ఈ షోల్డర్ 5.5 ఉంది కదా, ఈ 5.5లోంచి ఒక 2.5 నెక్ కోసం, ఒక 3 ఇంచెస్ షోల్డర్ కోసం మార్క్ చేసుకోండి. 2.5 నెక్ మార్క్ చేశాను, 3 ఇంచెస్ షోల్డర్ కోసం మార్క్ చేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు పైన 5.5 దగ్గర నుంచి కిందకి 6 ఇంచెస్ మార్క్ చేయమన్నాను కదా, దాన్ని ఒక లైన్ చేసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక బాక్స్లా గీయాలి. స్కేల్ ఇలా పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ లైన్ మీద మనం చెస్ట్ లైన్ మార్క్ చేసుకుంటాం అనమాట. ఈ బాక్స్ డ్రా చేశాను కదా. ఇప్పుడు ఈ కార్నర్లోంచి 1.5 మార్క్ చేస్తున్నాను చూడండి. టేప్తోని 1.5 మార్క్ చేస్తాను. 1.5 మార్క్ చేసి పైనుంచి 5.5 దగ్గర నుంచి మనం ఇలా రౌండ్గా ఈ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాను ఆల్రెడీ నేను. ఆ చెస్ట్ లూజ్లోకి ఈ రౌండ్ని రౌండ్గా గీస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ లైన్ మీద నేను చెస్ట్ లూజ్ మార్క్ చేశానన్నా ఎంత మార్క్ చేశానంటే 8 ఇంచెస్కి మార్క్ చేశాను చూడండి. టేప్తో చూపిస్తాను చూడండి ఎలా మార్క్ చేయాలో. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు నడుము లూజ్ కోసం కిందన 7 ఇంచెస్ మార్క్ చేయాలి. 7 ఇంచెస్ మార్క్ చేయాలి. 7 ఇంచెస్ మార్క్ చేశాను కదా. అక్కడి నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం అనమాట. బ్యాక్ సైడ్ డాట్ వస్తుంది కదా, ఆ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఉంది కదా, ఈ ఎక్స్ట్రా డాట్ పక్క నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్జిన్ కోసం ఉంచుకోవాలి. పైన చెస్ట్ లూజ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టాం కదా, దాన్ని స్కేల్తో కలుపుకోవాలి. ఇది ఎక్స్ట్రా లూజ్ అనమాట. ఈ లైన్ కూడా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇప్పుడు మనం నడుము లూజ్ ఉంది కదా, నడుము లూజ్లో మధ్యలో డాట్, బ్యాక్ సైడ్ డాట్ వస్తుంది కదా, ఆ డాట్ ఎలా గీయాలో చెప్తాను చూడండి. ఎక్స్ట్రాగా 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి టేప్ పెట్టి ఈ చివరి వరకు టేపు నాకు ఎంత వచ్చింది? 8 ఇంచెస్ వచ్చింది. ఆ 8 ఇంచెస్కి టేప్ ఇలా పట్టుకొని మధ్యకి ఫోల్డ్ వేయాలి. ఫోల్డ్ వేస్తే అక్కడ నాకు 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వస్తుంది. అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి టేప్ని పైకి, ఆ డాట్ పొడుగు ఎంత ఉండాలి అంటే 4 ఇంచెస్ దగ్గర టేప్ని పైకి 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ మార్క్ చేసుకొని
అక్కడి నుంచి స్ట్రైట్గా లైన్ గీయాలి. మనం డాట్ కోసం ఎంత ఎక్స్ట్రా పెట్టాం, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా, ఆ 1 ఇంచ్ని యువతల హాఫ్ ఇంచు యువతల హాఫ్ ఇంచ్ అనమాట డాట్ వేస్తాం అనమాట. ఈ హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అటు. చూడండి నేను స్కేల్తో ఎలా చూపిస్తున్నానో అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు అది డాట్ అనమాట, బ్యాక్ డాట్ వేసుకోవడానికి అనమాట. ఇప్పుడు మనం నెక్ డీప్ పెట్టాలి కదా, దానికోసం పైన షోల్డర్ దగ్గర 2.5 నెక్ కోసం పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి పొడుగ్గా కిందకి టేప్ ఇలా పెట్టుకోవాలి నెక్ డీప్ కోసం. నెక్ డీప్ ఎలా తీయాలంటే బ్లౌజ్ నేను చూపిస్తాను చూడండి. బ్లౌజ్ ఇలా వేసుకొని ఆ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని ఆ నెక్ దగ్గర ఉంది చూసారా, అక్కడి నుంచి పట్టుకొని కిందకి అది ఎంత వచ్చిందో చూడండి. నాకు 4.5 వచ్చింది. 4.5ని 1 ఇంచ్ కలిపి ఖర్చు పైన కింద ఖర్చు కోసం 5.5 పెడుతున్నాను. 5.5 మార్క్ చేస్తాను చూడండి. 5.5 కింద నుంచి టేప్ని 5.5కి ఇలా పెట్టుకొని పైకి మార్క్ చేస్తాను. 5.5 మార్క్ చేసి అక్కడి నుంచి 3 ఇంచెస్ వెడల్పు అనమాట. అక్కడి నుంచి 3 ఇంచెస్ వెడల్పు మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసి ఇప్పుడు స్కేల్తో 3 ఇంచెస్ మార్క్ చేసాం. ఇప్పుడు స్కేల్తో పైన 2.5 నుంచి 3 ఇంచెస్కి ఒక లైన్ మార్క్ చేస్తాను చూడండి. ఇలా క్రాస్గా వస్తుంది లైన్, ఎందుకంటే పైన 2.5 కింద 3 ఇంచెస్ ఉంది కదా, అందుకని ఇది క్రాస్గా వస్తుంది అనమాట. అప్పుడు మనకి నెక్ బ్రాడ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఈ మధ్యలోని రౌండ్ నెక్ని డ్రా చేస్తాను చూడండి. దానికోసం ఆ బాక్స్లోని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తాను. టేప్తో ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ కార్నర్లో మార్క్ చేసిన తర్వాత రౌండ్గా మార్క్ చేస్తాను. ఇక్కడ మనకి రౌండ్ మార్క్ చేస్తే రౌండ్ నెక్, స్క్వేర్గా మార్క్ చేస్తే స్క్వేర్ నెక్. ఇక్కడ నేను రౌండ్ మార్క్ చేశాను, ఇది రౌండ్ నెక్ అనమాట. ఇప్పుడు దీన్ని అది చంక రౌండ్, అది చెస్ట్ లూజు, నడుము లూజు, ఎక్స్ట్రా మార్జిన్ కోసం అనమాట. ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఉంచుకున్నాను. ఇది మొత్తం బ్లౌజ్ అనమాట. దీన్ని కటింగ్ వేసుకుందాం చూడండి. ఎలా కట్ చేయాలంటే ఆ చివరిని 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసాం కదా, ఆ పక్క నుంచి ఆ లైన్ నుంచి కట్ చేయాలి. ఇలా ఈ పైకి ఇలా కట్ చేసుకొని అక్కడి నుంచి నెక్ చూడండి, నెక్ ఇలా రౌండ్గా ఎలా గీసామో అలా రౌండ్గా కట్ చేయాలి. రౌండ్గా కట్ చేసి పై వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా కట్ చేయాలి. అక్కడి నుంచి స్ట్రైట్గా కట్ చేసి ఆ చంక రౌండ్ కూడా రౌండ్, అది ఎలా రౌండ్ గీసానో అలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా చూడండి నేను చూపిస్తున్నట్టుగా, నేను ఎలా అయితే కటింగ్ చేస్తున్నానో అలా అనమాట. రౌండ్గా కట్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది. ఇక చూడండి ఇలాగా బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.